గోవింద 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 అలాగే భక్తులను కూడా అక్కడ గోవింద గోవింద ప్రతి రూపాయి కూడాను స్వామివారికి ఈ ఆలయ అభివృద్ధి కోసం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు గమనించగలరు. గోవింద లిఖిత్ గారు పరాసవార్తలు 200 రూపాయలు ఈ ఆలయ అభివృద్ధి కోసం మరియు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిమిత్తమై విరాళాలు ఇస్తారు. వారికి వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన శక్తి మరియు ఆయురారోగ్య భోగభాగ్యం ప్రసాదిస్తారని కంపెనీ వేడుకుంటున్నాం. మీ భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం వాహనాన్ని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 2 సేవల్ని భక్తులందరూ కూడా చక్కగా వినియోగించుకుంటారని మా కంపెనీ వేడుకుంటున్నాం. గోవింద 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 ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కంపెనీ వారికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వెళ్ళవల్ల ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళపై ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇది ఇచ్చే మొక్కలకి ముఖ్య విజ్ఞప్తి, మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అది ఆలయ అభివృద్ధి కోసం మాత్రం ఉపయోగించబడుతుంది. కాబట్టి మనము జీవితంలో అనేక ఖర్చులు పెడుతుంటాం. ఇక్కడ ఇచ్చే మీరు ప్రతి రూపాయి కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి గమనించి మీకు తోచిన సహాయాన్ని కంపెనీ వారికి అందజేస్తారని ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం అనేక దశాబ్దాలుగా ఇక్కడ మన నెమలకొండ పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ నెమలకొండ వైకుంఠగిరి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని స్వామివారికి అనేకమైన విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఇక్కడికి సుమారుగా ఒక 2,000 నుంచి 5,000 మంది భక్తులు వస్తుంటారు. వారికి అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీ వారు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం భక్తులు ఇచ్చే వారి విరాళాలు ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం చాలా ప్రణాళికగా చాలా లెక్క ప్రకారంగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఎవరైనా సరే వచ్చి ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా చాలా నోచుకోవాల్సి ఉంది. చాలా డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈ ఆలయ అభివృద్ధి కోసం తోడ్పడతారని మా కమిటీ తరఫున వేడుకుంటున్నాం. దీనికి ఒక QR కోడ్ కూడా ఉంది. ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి ₹1 కూడా తప్పుదారి పట్టదు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు గమనించి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసమే ఉపయోగించబడుతుంది. కాబట్టి మీరు ఇంకెవరైనా సరే ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. అలాగే ఇది టీటీడీ దృష్టికి కూడా వెళ్ళి ఈ ఆలయ అభివృద్ధి కొంచెం టీటీడీ వారు కూడా దృష్టి పెట్టి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరింత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే భాగ్యాన్ని ప్రసాదిస్తారని మా కమిటీ వారికి ప్రసాదించవలసిందిగా ఆ భాగ్యాన్ని కూడా ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద చెప్పండి. గోవింద 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 Pronto,
నెమలకొండ పైన ప్రతి భీష్మ ఏకాదశి ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పాము. ఆయన చక్కగా గోవింద ఈ యొక్క కార్యక్రమాన్ని గోవింద 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 గారు మీకు ఆ వెంకటేశ్వర స్వామి పేరులో 1-2-3 గేర్లు పెట్టుకొని దిగితే జాగ్రత్తగా మీ యొక్క వెహికల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కిందకి వెళ్తుంది. చాలా మంది అనుకుంటారు డౌన్ లో ఆ నోటంలో చేసి బండి అభిషేకం బస్ తిరుగుంటాం, కానీ అది చాలా రిస్క్. గేర్ యొక్క దిగండి, దయచేసి అర్థం చేసుకోండి. కేఎస్ఆర్ రియల్ ఎస్టేట్ టీం మొత్తం ఈ ఆలయ అభివృద్ధి కోసం మరియు అన్నదానకార్య నిమిత్తమై 15 రూపాయలు విరాళం ఇచ్చారు. వారి వ్యాపార అభివృద్ధిగా భగవంతుడు సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా తామాల తర్వాత ముస్లింలు ఉంటే కమిటీ వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు సైనిక వాళ్ళు తీసుకెళ్తారు. మిగతా వాళ్ళని కొన్ని దయచేసి లైన్లో వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే స్వామివారి యొక్క దేవి ప్రసాదాన్ని స్వీకరించాలని ప్రతి ఒక్క భక్తులను కోరుకుంటున్నాం. ఆ కింద డౌన్ మీ కింద ప్లేట్లు దయచేసి వేసేయండి. వాటర్ బ్యాగ్ ప్లేట్లు కానీ మీరు వాటర్ బ్యాగ్ లో వచ్చే ఇబ్బంది. ఫుడ్ అలాగుందమ్మా, అన్న ప్రసాదం అలాగుంది, బాగుందా? ఏ ఊరు మీది? చిన్న హంస. అక్కడి నుంచి వచ్చారు మీరు? తక్కువ. అది ఎక్కడ ఉంది? బ్రాహ్మణతల నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారు మీరు? చూడండి. అలాగే ఈ ఆరోగ్యం స్వామివారి మీద 100 రూపాయలు విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆయుధానికి బహుమతి నిర్వహిస్తారని కంపెనీ కోరుకుంటున్నాం. చెప్పి అన్నదాన కార్యక్రమానికి ప్రారంభం అయిపోయింది. దయచేసి భక్తులను స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుకుంటున్నాం. రైస్ మెల్లికి తమ్ముడు, రైస్ మెల్లికి రా, కింద పడి కంట రైస్ మళ్ళీ వేసుకుంటా. అమ్మా అన్న ప్రసాదాలు సేకరించండి. భక్తుల సౌకర్యార్థమై ఈరోజు వాహనాలు ఏర్పాటు చేయడం కాబట్టి దయచేసి వాహన సదుపాయాలు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ సంవత్సరం యొక్క రూపాయలు మనందరికీ దర్శనానికి నిర్వహించిన రత్నం సోమేశ్వరరావు గారి గారి దంపతులకి మా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరైనా సరే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు సంప్రదించవలసిందిగా ప్రతి ఒక్కరు పేరు పైన కోరుకుంటున్నాం. దయచేసి ప్రతి సంవత్సరం కూడా మీరు ప్రసాదం స్వీకరించగా ప్లేట్లను ఎక్కడ పడతారు పడేస్తారు, అది కరెక్ట్ కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఆలయ ప్రాంగణం, మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన ఎంతో ఉంది కాబట్టి ఆ యొక్క ప్లేట్ని కొంచెం ఆ సైడ్ విసిరేస్తే లోపల బయటపడిపోతాయి. మీరు అక్కడక్కడ పడేస్తే మామూలు కాబట్టి మళ్ళీ తర్వాత కంటే ఎక్స్ట్రా పడి కదా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని పేరు పైన కోరుకున్నాం. మీరు ప్రసాదం స్వీకరించగా ప్లేట్ కొంచెం అక్కడ 4 అడుగులు వేస్తే ఆ కొంచెం గొడవలో కనిపిస్తే అక్కడ పడేస్తే అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకున్నాం. వాటర్ బ్యాగ్లు అన్ని కూడా ఎక్కడెక్కడ పడేస్తున్నారు. ఇది ఆలయ ప్రాంగణం, మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుందని కమిటీ యొక్క అభిప్రాయం. దయచేసి అర్థం చేసుకుంటారు. అలాగే మంత్రి గారు కొంచెం తొందరగా తేల్చాలి. అమ్మ భక్తులందరూ ముఖ్యంగా పెడితే ఎవరైనా అలాగే దీపాలు వెలిగించాలనుకుంటే బయట తులసిపాలకు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. గోవింద 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 గోవింద. పోలం ధర్మారావు గారు దీనబంధుపురం వస్తువులు 100 రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే పోలకి కామేశ్వరరావు గారు దీనబంధుపురం వస్తువులు 100 రూపాయలు. సంపదరావు గారు దీనబంధుపురం వస్తువులు 100 రూపాయలు విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి వెంకటేశ్వర స్వామి వారు
ఎల్లవేళ అష్టైశ్వర్యం మరియు ఆయురారోగ్య భోగభాగ్య ప్రసాదిస్తారని కమిటీ కోరుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శించుకుని ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఏం చెప్తారా గుడి గురించి? తెలీదా? గోవిందా గోవిందా గోవిందా. కర్రీ, సాంబార్, రైస్, స్వీట్. పాయసం అది పాయసం రైస్, రసం, సాంబార్, కర్రీ, వెజ్ కర్రీ, స్వీట్ కర్రీ. గోవిందా 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 గోవిందా.